ధూపారతి సాయం సంధ్య ఆరతి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఓ సాయిబాబా, మీకు శ్రద్ధాభక్తులతో ఆరతి సమర్పించేదము. నీవు సకల జీవులకు సౌఖ్యము ఇచ్చువాడవు. మేము భక్తులము, మీ దాసాను దాసులము. మాకు మీ పాదధూళి యందు స్థానం ఇవ్వండి. శ్రీ సాయి మీకు ఆరతి. ఓ సాయినాథ, మీరు కామమును దహించి వేశారు, స్వస్వరూపము ఆత్మస్థితిలో నిలిచారు. ఓ పాండురంగ స్వరూప, ముక్తి కోరు జనులకు మీరు దర్శనమిస్తారు. సాయిబాబా మీకు ఆరతి. ఎవరి భావము ఏ విధముగా నుండునో వారికి ఆ విధముగా అనుభవమిస్తారు. దయాసాగర, ఇదే మీ విధానము కదా తండ్రి. సాయిబాబా మీకు ఆరతి. మీ నామ ధ్యానము ప్రాపంచిక బాధలను తొలగిస్తుంది. మీ చేతులు అమోఘం. మీరు అనాథలకు సన్మార్గము చూపుతారు. మీరు ఈ కలయుగంలో అవతరించిన భగవత్ స్వరూపులు స్వామి. సగుణ బ్రహ్మస్వరూపులు దత్త దిగంబర స్వామిగా మీరు అవతరించారు. సాయిబాబా మీకు ఆరతి. ప్రతి గురువారం భక్తులు మీ దర్శనము కొరకై వచ్చెదరు. మీరు వారి సంసార బంధములను తొలగించెదరు. సాయిబాబా మీకు ఆరతి. సాయి దేవాదిదేవ, నా సర్వస్వమును మీ చరణ సేవకై వినియోగమగునట్లుగా చేయమని నా ప్రార్థన. ఓ దేవదేవ సాయిబాబా మీకు ఆరతి. చాతక పక్షి నిర్మలమైన జలమునే కోరుకొనును. హే సాయినాథ, మా మొరలు అలకించి మీ స్వరూప జ్వలమును త్రాగించి మమ్ములను కాపాడము. సాయిబాబా, నా మనస్సునందు మిమ్ములను నింపుకొని ఆరతి సమర్పిస్తున్నాను. ఓ సాయి భగవాన్, మీరు జీవులకు సౌఖ్యము అనుగ్రహిస్తారు. మీ పాద పద్మములకు దాసులము, భక్తులము అయిన మాకు కనీసం మీ పాదధూళి పొందే భాగ్యం ప్రసాదించండి. సాయిబాబా మీకు ఆరతి. షిరిడి గ్రామము నాకు పండరీపురం వంటిది. సాయిబాబాయే రమావరుడైన విఠలుడు. నా పరమ పవిత్రమైన భక్తిభావము చంద్రభాగానిది. భక్తిభావమే పుండలీకుని నివాసము. రండి, అందరూ రండి. సకల భక్త జనులారా, సాయిబాబాకు వందనములు సమర్పించదము. తల్లిదండ్రుల లాంటి ఓ సాయి, పరిగెత్తుకుంటూ రా అని దాసగను ప్రార్థిస్తున్నాడు. మీ పాదపద్మములపై శిరస్సు నుంచి సాష్టాంగ నమస్కారము చేస్తున్నాను తండ్రి. నేత్రములతో మీ రూపమును చూచి ఆనందిస్తూ ప్రేమతో మిమ్ములను ఆలింగనము, ఆనందముతో పూజ, భక్తితో ఆరతి ఇస్తాను అని నామదేవుడు అంటున్నాడు. ఓ సాయీశ్వర, నాకు తల్లివి, తండ్రివి, బంధువు, స్నేహితుడవు అన్నీ మీరే కదా స్వామి. నాకు మీకన్నా ఎవరున్నారు తండ్రి? ఈ పవిత్రమైన జన్మ, విద్య, ధనము, బుద్ధి, యశస్సు, తేజస్సు సమస్తము అనుగ్రహించండి స్వామి. ఓ సాయీశ్వర, ఎక్కడ చూసినా మీ ముగ్ధ మనోహర రూపము నా కన్నులకు కనిపిస్తున్నది. నాయనా సాయి, సర్వము మీరే. దేవాదిదేవ, శరీరం చేత, వాక్కు చేత, మనస్సు చేత, ఇంద్రియాలతో కానీ, బుద్ధి ఆత్మలతో కానీ, ప్రకృతి సిద్ధమైన స్వభావం వలన కానీ ఏ ఏ కార్యములు చేయుచున్నానో వాటిని పరబ్రహ్మస్వరూపుడైన శ్రీనారాయణునికే సమర్పిస్తున్నాను. అచ్యుత, కేశవ, రామ, నారాయణ, కృష్ణ, దామోదర, వాసుదేవ, హరి, శ్రీధర, మాధవ, గోపికా వల్లభ, జానకీ నాయక, రామచంద్ర మొదలైన పేర్లతో సాయి మిమ్ములను భజించుచున్నాను. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీ గురుదేవదత్త. ఓ అనంత, మిమ్మల్ని ఏమని స్తుతించగలను? ఎలా నమస్కరించగలను? మిమ్ము స్తుతించుటకు అనంత ముఖములు కలిగిన ఆదిశేషునికే వీలు కాదు. ఓ సాయినాథ, మీకు సాష్టాంగ ప్రణామములు అర్పించుచున్నాను. నిత్యము భక్తితో మీ పాదములను స్మరింతును. అప్పుడు భక్తి మీ మీద స్థిరముగా యుండును. స్థిరమైన మనస్సుతో మాయ నుండి, సంసారము నుండి తరిస్తాను. శ్రీ సాయినాథ, మీకు సాష్టాంగ నమస్కారము. సత్పురుషులకు లీలలు చూపుతున్నారు. అజ్ఞానులైన లోకులకు అజ్ఞానిలా కనిపిస్తున్న ఆంతర్యములో మాత్రము నిజమైన జ్ఞానాన్ని, ముక్తిని ఇచ్చే దాతలు మీరే. శ్రీ సాయినాథ, మీకు సాష్టాంగ నమస్కారము. ఈ మానవ జన్మ లభించడం మంచిది. నిజానికి మానవులైన వారు మాత్రమే జన్మ సార్థకతను సాధించగలరు. ఓ సాయీశ్వర, మీ ప్రేమానురాగాల జల్లులు మాపై ప్రసరింపజేసి మా అహంకారమును నిర్మూలింపజేయండి స్వామి. శ్రీ సాయినాథ, మీకు నమస్కారము. ఈ అల్ప బాలుని చేతులు మీరు పట్టుకోండి. చిన్న పాపవలెనున్న నన్ను ముద్దాడి ధన్యుణ్ణి చేయండి. అపురూపమైన ప్రేమ రసాన్ని మీ దివ్యహస్తములతో త్రాగించండి. శ్రీ సాయినాథ, మీకు నమస్కారము. దేవతలు ఎవరి పాదములకు నమస్కరింతురో, సుఖాదులు ఎవరు తమతో సమానంగా ఎంచుకొందురో, ప్రయాగాది తీర్థములు ఎవరి పాదాలకు నమస్కరిస్తాయో అటువంటి శ్రీ సాయినాథ, మీకు సాష్టాంగ నమస్కారములు. మీ పాద పద్మములను చూచి గోపికలు ఆనందంతో మీ చిస్వరూపములో కలిసిపోయి రాసక్రీడ సలిపినారో అట్టి కృష్ణనాథులైన శ్రీ సాయినాథ, మీకు సాష్టాంగ నమస్కారము. సాయి, దీనముగా నిశ్చల భక్తితో మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఈ మాయామోహితమైన సంసార సముద్రమును దాటించమని ప్రార్థిస్తున్నాను. ఏ సాయినాథ, మీకు సాష్టాంగ నమస్కారం.
ఓ సాయి దిగంబర అక్షయరూప అవతార ఇటు రావయ్యా. నీవు అఖండ స్వరూపము కలిగిన సర్వవ్యాపివి, వేద విధుడవు, అనసూయాదేవి ఆత్రి మహామునులకు పుత్రుడవు. నీవు ప్రతిరోజు కాశీలో స్నాన జపాలు చేసి కొల్హాపురంలో భిక్ష చేసుకొని నిర్మలమైన తుంగభద్రా నదిలో నీటిని సేవించి దత్తక్షేత్రమైన మాహూర క్షేత్రంలో నిద్రించెదవు. ఓ సాయి దిగంబర ఇటు రమ్ము. త్రిశూలము డమరుకము ధరించిన వాడవు, ఎడమ చేతిలో భిక్ష చేయుటకు జోలి ధరించువాడవు, భక్తుల సమస్యలు నిత్యము నెరవేర్చగల సముద్రుడవు, ముక్తి ప్రదాతవు. ఓ సాయి దిగంబర ఇటు రమ్ము. కాళ్లకు పాదుకలు, చేతిలో జపమాల, కమండలము, మృగ చర్మమును ధరించువాడవు, జటాజూటమున నాగరాజు ప్రకాశించుచున్నాడు. సాక్షాత్తు ఈశ్వర స్వరూపులైన ఓ సాయి దిగంబర ఇటు రండి. ఓ ద్వారకా నిలయ, మీ ధ్యానములో నిమగ్నులైన వారి గృహములలో ఏ లోటు రానీయకుండా లక్ష్మీదేవి నివసించేటట్లు చేస్తూ పగలు రాత్రులందు కూడా వారిని రక్షిస్తూ వారి బాధలను దూరం చేయు సామర్థ్యము కల ఓ సాయి దిగంబర త్వరగా ఇటు రమ్ము. ఎల్లప్పుడూ మంచి రూపము కలవాడు, ఆనందము కలిగించువాడు, ఈ ప్రపంచమును సృష్టించి పోషించి లయంపచేయుటకు మూలమైనవాడు, భక్తుల కోరిక మేరకు మానవ రూపంలో దర్శనమిచ్చు ఈశ్వర స్వరూపుడైన నా స్వామి సాయినాథునికి నమస్కరించుచున్నాను. సంసారమనే చీకటిని పోగొట్టు సూర్యుని వంటివాడు, మనోవాక్కునకు అతీతుడు, మునులు ధ్యానము చేసి పొందదగిన గమ్యస్థానమగు జగత్తునందు వ్యాపించినవాడు, నిర్మలుడు, నిర్గుణుడు, ఈశ్వరుడు, సద్గురువు అయిన శ్రీ సాయినాథునికి నమస్కరించుచున్నాను. సంసార సాగరములో మునిగిన జనులు మీ పాదములు ఆశ్రయించిన వారిని, మీ యందు భక్తి ప్రేమలో కల వారిని ఉద్ధరించుటకు కలియుగమునందు అవతరించిన సద్గురువు శ్రీ సాయినాథునికి నమస్కరించుచున్నాను. ఎల్లప్పుడూ వేప చెట్టు మూలంలో నివసించుట వలన ఆ చెట్టు ఆకులలోని చేదును తొలగించి అమృతమును స్రవింపచేయు కల్పవృక్షముగా కంటే అధికమైన దానినిగా తయారు చేసిన నా సాయి ఈశ్వరునకు సాష్టాంగ నమస్కారములు. ఎళ్లవేళలా ఆ కల్పవృక్షము కింద కూర్చున్న మీకు సేవలు చేయు భక్త కోటికి భక్తి ముక్తులను ప్రసాదించు సమర్థ సద్గురు సాయినాథునికి నమస్కరిస్తున్నాను. అనేక లీలా విలాసములచే ఆవిష్కరించిన ఈశాన్య సూర్యప్రకాశము గల మీరు అహంభావ రహితులు, కోటి దివ్య కాంతులతో ప్రకాశిస్తూ ప్రసన్నమైన స్వభావము కల సాయినాథునికి నమస్కరిస్తున్నాను. సత్పురుషులకు విశ్రాంతినిచ్చి ఆనందపరచుచు ఎప్పుడు సాధువులచే స్తుతింపబడుచు జనులందరినీ ఆనందపరిచి భక్తులకు అభయం ప్రసాదించు శ్రీ సాయి పాదపద్మములకు హృదయపూర్వకముగా నమస్కరిస్తున్నాను. జన్మాదులు లేనివాడు, అద్వితీయుడు, రాముని వలె దివ్య తేజస్సుతో సాక్షాత్కరించిన నా సాయినాథుని యొక్క దర్శనము వలన పునీతుడనై నేను మీకు నమస్కరిస్తున్నాను. ఓ సాయిష కృపాసాగర, అఖిల మానవ కోటికి చతుర్విధ పురుషార్థములను ప్రాప్తింపజేయము. నేను సద్భక్తితో చేతులు జోడించి మిమ్ము శరణ పొంది తిని. ప్రభు సాయినాథ సిద్ధిదాయక, సాటిలేని మీ చరణ ధూళిని బ్రహ్మదేవుడు కూడా స్తుతింప అనర్హుడు. శ్రద్ధ సబూరి కలసి పోసిన నిండు హృదయంతో చేతులు జోడించి మీ పాద కమలము తప్ప నాకు వేరే శరణ్యము లేదని ఆశ్రయిస్తున్నాను తండ్రి. శ్రీ సాయినాథ ప్రభో, మీకు సాష్టాంగ నమస్కారం. సాయి రూపమును ధరించిన రాఘవోత్తముని, భక్తుల కోరికలను నెరవేర్చు కల్పవృక్షమైన వానిని, మాయతో కప్పబడిన నా మనస్సు శుద్ధి కొరకు రేయింబవళ్ళు మిమ్ములను సంతోషంతో ధ్యానించెదను. శరశ్చంద్ర కిరణము వలె ప్రకాశించు దయాసాగరుడగు సాయినాథ ప్రభో, నీ పాదకమలములను ఆశ్రయించిన వారికి కృపతో ఆత్మానందమును గొడుగును పట్టి సర్వ విధములైన తాపములను నివారించండి. ఉపాసనా దైవతమగు ఓ సాయినాథ, ఉపాసకుడనైనా నా చేత మీరు స్తుతింపబడుచున్నారు. మకరందమునందు ప్రీతిగల తుమ్మెద పువ్వునందు రమించున్నట్లు మీ పాదద్వయమందు నా మనస్సు రమించుగాక. ఓ సాయినాథ సద్గురు, ఈ సేవకుడు అనేక జన్మలందు చేసిన పాపకర్మములు మీ పాదకమల దర్శనముచే నశించును. దయానిధి, నా అపరాధములు అన్నింటినీ క్షమించి ప్రసన్నుడవై కరుణించు కటాక్షింపుము. ఎవరైతే శ్రీ సాయినాథ చరణామృతమునందే మనస్సు లగ్నము చేసి నిత్యము సాయి నామస్మరణ చేయుదురో అట్టి వారికి సంసార బంధముల నుండి విముక్తి కలిగి శాంతియుతముగా ముక్తి పొందుదురు. ఏ నరుడు తన్మయత్వము నుండి ఈ స్తోత్రమును భక్తి చేత పఠించునో వాడు సద్గురు సాయినాథుని కృపాపాత్రుడగును. నా పైన తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, అక్కలు, చెల్లెళ్ళు, బంధువులు మరియు అత్తమామలు అలిగిన అలుగునుగాక. కానీ ఓ దత్తగురు, ఓ సాయినాథ, మీరు మాత్రము నా మీద ఎంత మాత్రము అలగవద్దు. ఆ విధంగా అలిగితే నేను భరించలేను స్వామి. నా కోడలు, వదిన, ప్రియబంధువులు, ప్రియమైన స్వజనులు, సకులు, మిత్రులు మరియు ఆప్తులు వీరెవరు నా గురించి ఆలోచించకపోయినను సరే, ఓ సాయినాథ దత్తగురు, మీరు మాత్రము నాపై అలగవద్దు. అలా అలిగిన నేను భరించలేను స్వామి.
స్త్రీలు, బాలురు, తరుణులు, వృద్ధులు, పెద్దలు, పిన్నలు, మంచివారు, చెడ్డవారు, సజ్జనులు మరియు సాధువులు వీరంతా నా గురించి నిర్లక్ష్యం చేసినను మీరు మాత్రం నాపై అలుగవద్దు స్వామి. అలా అలిగితే నేను భరించలేను స్వామి. చతురులైన తత్వవేత్తలు, పండితులు, బుద్ధిమంతులు, జ్ఞానులు, విదుషీమణులు, కుశలులైన పండితులు, రాజులు, సన్యాసులు, భక్తులైన తపస్సులు నాపై అలిగినను ఓ సాయినాథ మీరు మాత్రము నాపై అలుగవద్దు తండ్రి. కవులు, ఋషులు, మునులు, సిద్ధులు, యోగులు, గృహదేవతలు, కులదేవతలు, గ్రామదేవతలు, దుష్టభూతములు, పిశాచములు, క్షుద్రములైన డాకినీలు నాపై అలిగినను ఓ సాయినాథ మీరు మాత్రము నాపై అలుగవద్దు. పశువులు, పక్షులు, పురుగులు, కీటకాదులు, సర్వజంతువులు, వృక్షములు, పాషాణ పర్వతములు, నదులు, సముద్రములు, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి నాపై అలిగినను మీరు మాత్రం నాపై అలగవద్దు ఓ సాయినాథ దత్తగురు. పరిశుద్ధులైన యక్షులు, కిన్నెరులు, సూర్య చంద్రాదులు, నవగ్రహములు, ఆకాశమునందలి తారలు, దేవేంద్రుడు, దయలేని యమధర్మరాజు నాపై అలిగినను ఓ సాయినాథ దత్తగురు మీరు మాత్రము నాపై అలుగవద్దు స్వామి. మనస్సు, వాక్కు, చపలమైన చిత్తము, శరీరము, సమస్త దిక్కులు, కఠినమైన కాలము, సమస్త ప్రపంచము మరియు త్రిభువనములు కూడా నాపై అలిగినను ఓ సాయినాథ దత్తగురు మీరు మాత్రము నాపై అలుగవద్దు స్వామి. నేను మూర్ఖుడనని అందరూ నవ్వినను, మాత్సర్యమును సర్పము నన్ను కాటు వేసినను, గురుపాదముల యందు నాకు గల భక్తి తగ్గగుండుగాక, సంసారమును బురదలో నేను చిక్కకుందునుగాక, మీ యందు గల విశ్వాసముతో నా ధైర్యము తగ్గకుండుగాక, చెడు ఆలోచనలు రాకుండా దృఢమైన వ్యక్తి భావనలు మనసులో నాటుకొనుగాక. ఓ సాయినాథ, ఓ గురుదత్త మీరు నాపై అలుగవద్దు. ఎవరి యందు ద్వేషముండక, దేని యందు కోరిక లేకుండా ఎల్లప్పుడూ నా హృదయమందు శ్రీ సాయిబాబా ధ్యానం చేయబడుగాక. గురుపదముల యందు ప్రేమ అంకురించుగాక. జగమంతయు శ్రీ సాయిబాబా రూపముగా గోచరించుగాక. మాతృస్వరూపుడవైన ఓ సాయినాథ దత్తగురు నాపై అలుగక నా అభ్యర్థనల భిక్షపెట్టుడు. సాయిమాత సాష్టాంగ నమస్కారము తండ్రి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో మనోవాక్కులతో తెలిసి తెలియక చేసిన కర్మలన్నింటినీ దయతో మన్నించుము సాయినాథ. ఓ సాయి ప్రభు క్షమించుము, క్షమించుము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సాయినాథ మహారాజ్కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయంకాల ఆరతి తెలుగు భావము సమాప్తం. ఓం సాయిరామ్.